హాయ్, దిస్ ఇస్ కొత్త నాగరాజు. వెల్కమ్ టు Q10 న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందినటువంటి బీజేపీ నాయకులు, మండల ఉపాధ్యక్షులు వడ్లకొండ మల్లేష్ గారిచే ఉన్నాం. మరి ఆయన రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా, గతంలో ఏమైనా పోటీ చేశాడా అనేసి, ఎలాంటి పదవులు అధిరోహించాడనే విషయాలు కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే మల్లేష్ గారు. నమస్తే. మీరు ప్రెజెంటు బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కొనసాగుతున్నారు. అవును. మీరు మొదటి నుంచి బీజేపీలో ఉన్నారు, లేకపోతే మీ రాజకీయ ప్రస్థానం ఏంటి? ఫస్ట్ మేము టీఆర్ఎస్లో ఉన్నాము, తర్వాత వచ్చేసి కాంగ్రెస్కు వచ్చాము. కాంగ్రెస్కి వచ్చి తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ నెక్స్ట్ బీజేపీకి వెళ్ళిపోయాడు. బీజేపీకి అయితే మేము ప్రస్తుతం అయితే బీజేపీలో ఉన్నాం. ఇక మేము మారలేదు. ఇక ఓకే, బీజేపీ బై ఎలక్షన్ నుంచి బీజేపీ పార్టీలో కొనసాగుతుంది. అక్కడే ఉన్నాం, బీజేపీలో ఉన్నాం. మరి బీజేపీలో ఉన్నారు, కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఎలాంటి పథకాలు బీజేపీ అమలు చేస్తుంది? మీ గ్రామంలో అట్లాంటి పథకాలు మీరు ఏమైనా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారా? బీజేపీ ఇస్తున్నటువంటి పథకాలు మా ఊళ్ళో దాదాపుగా 90% అమలు చేపిస్తున్నాము. ఒకటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లలకు మన పౌష్టికాహారం కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు విశ్వకర్మ యోజన పథకాలు కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకు సీసీ రోడ్లు కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇవన్నీ మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందుబాటుకు వస్తున్నాయి. ఓకే, మరి రేపు స్థానిక సంస్థలు రాబోతున్నాయి, మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? మా బీసీకి వస్తే మాట కంపల్సరీ చేయాలనుకుంటున్నాము. గతంలో ఎలాంటి పదవులు మీరు చేపట్టారు? గతంలో ఎప్పుడైనా పోటీ చేశారా? గతంలో మేము సర్పంచ్గా చేసినాము. ఓకే, మీ హయాంలో మరి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? మా హయాంలో మేము విద్యుత్ దీపాలు వేసినాము, డ్రైనేజ్ వ్యవస్థ చేసినాము, నెక్స్ట్ పైప్ లైన్స్ ఊళ్ళో పైప్ లైన్ చేసినాము. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఏంటి బాత్రూమ్స్ అన్నీ. ఓకే, మేజర్గా ప్రస్తుతం ఈ గ్రామంలో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? మీ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చినాయి? మా ఊళ్ళో ఇప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయండి. మెయిన్ సమస్య ఏంటంటే ఇప్పుడు మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. చాలా ఏళ్ళకెళ్ళి కొంచెం మేము బాగా ఇబ్బంది పడుతున్నాము. బిల్డింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా మాకు బిల్డింగ్ కట్టించుకోవాలనుకుంటున్నాము, దాన్ని చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మాకు కొంచెం ఎస్సీ కాలనీలో కొంచెం వాటర్ సమస్య ఉంది, కొంచెం అది క్లియర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మా ఊళ్ళో కొంచెం రోడ్డు కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా సీసీ రోడ్ వేసేది ఉన్నాయి. ఇక సీసీ రోడ్డు కూడా వేసేస్తాము. ఓకే, మరి స్థానిక సంస్థలు అన్నప్పుడు, సర్పంచ్ ఎలక్షన్స్ అన్నప్పుడు ఎంతోమంది పోటీ చేస్తారు. మరి మల్లేశం గారికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటే మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? నేను ఏం చెప్తానంటే లాస్ట్ టైంలో కూడా వాళ్ళకి చేసి చూపించాను. మీరు 5 ఏళ్ళు పదవి అనుభవించినంటారు, మరి 5 ఏళ్ళకు పదవికి ప్రజలకు న్యాయం చేసిరా? నీకు 100% న్యాయం చేసినాము. వాళ్ళకి ఏంటంటే ఆ రోజుల పరిస్థితులప్పుడు వాళ్ళకి వాటర్ సరిగ్గా లేదు, వాటర్ అందించాము, విద్యుత్ కనెక్షన్ లేవు, విద్యుత్ కనెక్షన్ ఇచ్చాము. చాలా ఆ రోజులు మంచిగా చేసేసినాం. ఓకే, ఇప్పుడు సర్పంచ్గా మీకు అవకాశం ఇస్తే మీరు ఏం చేస్తారు ప్రజలకి? ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకు ఫస్ట్ అయితే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒక ఏర్పాటు చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఎస్సీ కాలంలో కొంచెం వాటర్ సమస్య ఉంది, కొంచెం ఆ సమస్య చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మా ఊళ్ళో సీసీ రోడ్లు కొంచెం పెండింగ్ ఉన్నాయి, ఇంకా అవి కూడా చేద్దాం అనుకుంటున్నాం. ముఖ్యంగా డ్రైనేజీ సక్రమంగా లేనట్టు కనిపిస్తుంది కదా? అవును, మెయిన్ సమస్య ఏంటంటే మా ఊరికి ఇప్పుడు కొత్త రోడ్డు శాంక్షన్ అయింది, డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయాలి. మెయిన్ సమస్య డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. ఓకే, మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ? 9 చిల్లర ఉన్నాయండి. ఓకే, అందరికీ మీరంటే పరిచయం కదా? చాలా అందరికి పరిచయం ఉంది. ఓకే, ఖచ్చితంగా ప్రజలు మద్దతు ఇస్తారా మీకు? నేను అనుకుంటున్నా 100% మాకు మద్దతు ఇస్తారు అనుకుంటున్నాం. మేము గతంలో మీ సేవలు చూసి మీకు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. సేవ చేసినాం కాబట్టి మేము ఆశిస్తున్నాం. ఓకే, మాకు ఓటేస్తారని మేము అనుకుంటున్నాం. గతంలో నన్ను నమ్మి ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ళు కూడా పూర్తిగా ప్రజలకి న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కూడా నాకు సర్పంచ్గా అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన నాకు పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా లేదు, ఆ బిల్డింగ్ నేను ఏర్పాటు చేశాను. అదేవిధంగా నీటి సమస్య కావచ్చు, మురికి నీటి సమస్య కావచ్చు, అదేవిధంగా ఇంకా ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు అవకాశం ఇస్తే, ప్రజలు నన్ను సర్పంచ్గా గెలిపిస్తే పూర్తిగా పరిష్కరిస్తానని చెప్పేసి మల్లేశం గారు చెప్తున్నారు. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా మీరు సర్పంచ్గా గెలిచి ఈ గ్రామాన్ని మంచి అభివృద్ధి పథకంలో చేయాలని చెప్పేసి Q10 న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలండి.